जोहार कामरेड गद्दरन्न की, जोहार जहीर अली खान साहब की, जोहार जहीर अली खान साहब की, जोहार चुंडूर अमर वीरुలకు, जोहार प्रोफेसर जयशंकर सार की। ఈ రోజు గద్దరన్న మనకు భౌతికంగా దూరమైన రోజు। ఇదే రోజు చుండూరులో దళితులు కుల దురంకారానికి హత్యకు గురైన రోజు। ఇదే రోజు ప్రొఫెసర్ జయశంకర్ సారు మన జయంతి। గద్దరన్న చనిపోయిన రోజే ఆ మర్నాడు జరుగుతున్నటువంటి ర్యాలీలో ఆ వెహికల్లో నేను, మదియాష్ కన్నా, జహీర్ అలీ ఖాన్ సార్ ముగ్గురం కూడా గద్దరన్న ఉన్నటువంటి వెహికల్లో మీద ఉండడం జరిగింది। చాలా ఆవేదనకు లోనవుతున్నటువంటి అంటే గద్దరన్నతో ఉన్నటువంటి అనుబంధాన్ని, ఆత్మీయతను అవన్నింటినీ గుర్తు చేసుకుంటూ మదియాష్ కన్నకు చెప్తున్న క్రమంలో 2-3 సార్లు मदियाश के गौड़ गारू जहीर भाई आप जाके पीछे मेरा गाड़ी है उसमें बैठा बोल के बोला, కానీ नहीं मैं ठीक हूँ, मैं इधर ही खड़े हूँ बोल के నేను ఇక్కడే ఉంటాను, నేను దిగను అని చెప్పి, కానీ గద్దరన్న ఇంటి దగ్గరికి పోయిన తర్వాత చాలా ఆ బాడీని తీసి కిందికి దిగుతున్న క్రమంలో మేమంతా తీసుకొని లోపలికి వెళ్తున్నాం। ఆ తర్వాత జరిగినటువంటి ఆ తోపులాటలో చెస్ట్ పెయిన్ తోటి జహీర్ అలీ ఖాన్ సార్ కూడా అంటే తన ఆప్త మిత్రుడు గద్దరన్న ప్రతి విషయంలో ఇద్దరు అన్ని రకాలుగా మాట్లాడుకొని ముందుకు పోయేటువంటి గద్దరన్న దూరమైంది అనేటువంటి బాధల్లో జహీర్ అలీ ఖాన్ సార్ కూడా మనకు దూరం అయ్యాడు। ఇలా వారిద్దరిని స్మరించుకుంటూ వారు చూపెట్టినటువంటి మార్గంలో దోపిడి, పీడన, అసమానత లేని, ఆకలి, అంటరానితనం లేనటువంటి సమాజ నిర్మాణంలో మనం ఆచరణలో ముందుకెళ్ళినప్పుడు మాత్రమే గద్దరన్న వారసులుగా మనం చెప్పుకోగలిగేటువంటి స్థాయిలో ఉంటామని చెప్తూ, గద్దరన్నను గద్దర్ శిష్యులుగా నేనైతే గద్దరన్నతో సుదీర్ఘ కాలంగా 99లో కొయ్యూరు దగ్గర జరిగిన ఎన్కౌంటరు నల్లా ఆదిరెడ్డి, శ్యామ్, శీలం, నరేష్ చనిపోయినప్పుడు మా పెద్దపల్లికి, కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి ఆ మృతదేహాలను తీసుకొచ్చినప్పుడు మొదటిసారిగా గద్దరన్నతో చేతి కలిపింది మొదటిసారిగా ఆ రోజు నేను పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ముందు। చాలా సంవత్సరాలు బాల్యం నుంచి వెళ్ళి గద్దరన్న పాటల్ని టేప్ రికార్డులో పెట్టుకొని మాకు లేకున్నా కూడా వేరే వాళ్ళది అడకచ్చుకొని దాంట్లో క్యాసెట్లు వేసుకొని విన్నటువంటి మేము ఆ రోజు మొదటిసారిగా గద్దరన్న షేక్ హ్యాండ్ ఇచ్చి గద్దరన్న పాటకు ఆ రోజు కోరస్గా నేను ఆ రోజు పాడినటువంటి పాట మృతదేహాల స్వాధీన కమిటీగా గద్దరన్న ఉన్నప్పుడు, దొంగ ఎదురు కాల్పులల్లో కనుమూసిన కూనలారా, వీరులార శూరులార, రాడికల్ల బిడ్డలారా, ఎర్ర పూల దండాలేస్తుమో మా బిడ్డలారా, ఎదల మిమ్ము దాసుకుందుమో మా కూనలారా। ఈ పాటకు కోరస్గా నేను కలిసి పాడినవాడిని। ఆ తర్వాత వరంగల్ జరిగినటువంటి సభలో అన్నతోటి ఇంకా ఆత్మీయతగా స్తూప ఆవిష్కరణ అయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి ఎనమామల మార్కెట్ యార్డ్కి వస్తున్న క్రమంలో, అన్న నేను పెద్దపల్లి పలానా రోజు ఇట్లా మీతో పాట పాడిన అన్నతోటి మళ్ళీ నాతో పాట పాడమని, అరే మేము అలసిపోయిన కోసం ఒక పాట పాడరా అన్నతోటి, ఇంద్రవెల్లి కొండల్లో దండో పుట్టింది నేస్తమారావా, ఇంద్రవెల్లి కొండల్లో దండో పుట్టింది నేస్తమారావా, దండు దండుకుటపై చేతులు కలిసాయి నేస్తమారావా, దండుల్లో ఆ దండుల్లో భూసాముల బుర్రలు గట్టారు నేస్తమారావా, ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టింది నేస్తమారావా। ఇట్లా అన్నతోటి పాటగానిగా కోరస్గా వాడి అన్న పాడిపిస్తే పాడినటువంటి నేను తెలంగాణ ఉద్యమంలో 2006లో ప్రారంభమైన తెలంగాణ విద్యార్థి సంఘం పుట్టుకకు గద్దరన్న కూడా ప్రధాన కారణం। అట్లా తెలంగాణ విద్యార్థి సంఘం టీవీఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా, తెలంగాణ విద్యార్థి సంఘం తర్వాత కాలక్రమేణా
రాష్ట్ర అధ్యక్షుడిగా, ఉస్మానియా జేఏసీలో ఫౌండర్ మెంబర్గా, ప్రజా సంఘాలలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ అయితేనేమి, తెలంగాణ డెమోక్రటిక్ ఫోరం అయితేనేమి దాంట్లో కన్వీనర్గా ప్రజా ఉద్యమాల్లో గద్దరన్న వేలు పట్టుకొని ఎదిగొచ్చినటువంటి వాణ్ణి. గద్దరన్నను చూస్తూ గద్దరన్న నుంచి నేర్చుకుంటూ ఎట్లా ఉండాలి ప్రజల లోపట, మాట ప్రకారం సిద్ధాంతం ప్రకారం ఎట్లా ఆచరణలో మనం ఎట్లా ఉండాలనే దాన్ని నేర్చుకుంటూ వచ్చినటువంటి ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వేదిక మీద ఉన్నప్పటికీ కూడా ప్రజా ఉద్యమాల పట్ల గౌరవం, ప్రజా ఉద్యమకారుల పట్ల ప్రేమ, ఆప్యాయత అది ఎప్పటికీ జీవితాంతం ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఇలా గద్దరన్నను స్మరించుకోవడం అంటే గద్దరన్న ఇచ్చినటువంటి కార్యాచరణని మనం ఆచరించినప్పుడు మాత్రమే, ఆ ఆచరణలో మనం ముందుకు తీసుకుపోయినప్పుడు మాత్రమే గద్దరన్నకు నిజమైన నివాళని నేను భావిస్తూ ఉన్నాను. గద్దరన్న అంటే పాట సరే అదే సందర్భం కాబట్టి ఒక చరణం పాడి వినిపిస్తాను. కుమిలిపోయినా నలిగిపోయినా చుండూరు గుండెల గాయం, దళిత సాగుతున్న సైనిక శపథం. కుమిలిపోయినా నలిగిపోయినా చుండూరు గుండెల గాయం, దళిత సాగుతున్న సైనిక శపథం. ఆవేదనంతా పోరాట సెగలై, ఆవేదనంతా పోరాట ఊరూరు తుండూరు మండుతుందిలే, ఊరూరు తుండూరై మండుతుంది. దళిత దీవుల ఆకలి మెలిపే, దళిత దీవుల ఆకలి మెలిపే, వికసించులే ఆత్మగౌరవం, దళిత వికసించులే ఆత్మగౌరవం. కుమిలిపోయినా నలిగిపోయినా చుండూరు గుండెల గాయం, దళిత సాగుతున్న సైనిక శపథం. ఇట్లా గద్దరన్నెంబడి తన శిష్యుడిగా నడిచినాం కాబట్టే మాటలతో పాటుగా ఉపన్యాసాలు వేయకూడదు అనుకున్నా కాబట్టి మధ్య మధ్యలో పాటలు పాడుతూ ఉన్నాను. కాబట్టి కళ ఎట్లా అబ్బుతుందంటే మాటకానే కాకుండా అట్లా పాటలు కూడా తనతో కలిసి నడుస్తున్న క్రమంలో గద్దరన్న చాలాసార్లు మాకు కూడా చెప్పేవాడు, అరే కళాకారులు లేనప్పుడు నువ్వు వాడాలి కానీ కళాకారులు ఉన్నప్పుడు నువ్వు వాడద్దురా, నువ్వు విద్యార్థి నాయకుడివి, ఉద్యమ నాయకుడు కాబట్టి అట్లా మమ్మల్ని ట్రైన్ చేశాడు. సింగరేణి మీదకి పోయినప్పుడు కూడా అట్లే పాడిపించేది. కళాకారులు ఆ రోజు రాలేదు, నిర్బంధం ఉంది. పోలీసులంతా కరీంనగర్ జిల్లాలో చాలా నిర్బంధం పెట్టినప్పుడు సింగరేణి మీద గద్దర్ రావద్దని ఎస్పీ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు గద్దర్ మీద స్టేట్మెంట్ గద్దర్ రావద్దంటే గద్దర్ రావద్దని ఎట్లా స్టేట్మెంట్ ఇస్తామని ఎస్పీ మీద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అట్లా ఆ సింగరేణి ఉద్యమంలో కూడా అన్నెంబడి నల్ల బొగ్గుకు నెత్తురు నట్టి సింగరేణికే సిరులందించిన చీకటి బతుకులాయనా సింగరేణి గని కార్మిక, చితికిన బతుకులాయనా చితికిన బతుకులాయనా సింగరేణి గని కార్మిక, చితికిన బతుకులాయనా. గన 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 సైకిల్ గంటిని బిరబిర పిల్లలు ఉరికి వచ్చిరి, బిరబిర పిల్లలు ఉరికి బిరబిర పిల్లలు అయ్య తెచ్చిన సద్ది మూటను సంబరమ్ముతో ఇప్పి చూపితే, సంబరమ్ముతో ఇప్పి చూపితే, సంబరమ్ముతో ఇప్పి గుడ్డూరెట్టే పోయెరో సింగరేణి గని కార్మిక, గుడ్డూరెట్టే పోయెరో. అది కంపెనీ ఖాతాల చేరేనా సింగరేణి గని కార్మిక, అది కంపెనీ ఖాతాల ఇట్లా గద్దరన్న ఆవహిస్తే చాలా పాటలు వస్తాయి. కాబట్టి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ మరొకసారి గద్దరన్న ఆత్మీయుడు జహీర్ అలీ ఖాన్ సార్కి, అదేవిధంగా గద్దరన్నకి వినమ్రంగా జోహార్ అర్పిస్తూ, జోహార్ కామ్రేడ్ గద్దరన్న, జోహార్ జహీర్ అలీ ఖాన్ సార్.